ఎస్ కృష్ణ గారి మాటలు వినే టైం వచ్చింది. ఎస్ సాయి కృష్ణ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అండి మీడియాకి అందరికీ, అనిల్కి, రాజు గారికి, సురేష్ గారికి, ఆదిత్య నిరంజన్ గారికి ఆయన మా సాంగ్స్ తీసుకున్నందుకు, ఇంకా మా ఆర్టిస్టులకి అందరికీ. యాక్చువల్గా ఇప్పుడు మా కెమెరామెన్లు ఎలా మాట్లాడలేరు సేమ్ నేను అదే. ఈ సినిమా డెఫినెట్గా చూసే వాళ్ళకి మంచి హై వస్తుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ ప్రతి ఒక్కళ్ళు నా కోసం అంటే ఒక 2 years వాళ్ళ టైంని నాకు ఇచ్చారు. నేను యాక్చువల్గా ఈ మూవీ 2 years పట్టింది నాకు తీయటానికి. బట్ ఎనీహౌ ద ఎండ్ ప్రొడక్ట్ స్పీక్స్. అంటే మన ఫైనల్గా ఇచ్చే ప్రొడక్టే ఎవరైనా మాట్లాడతారు. డెఫినెట్గా ఈ ఎండ్ ప్రొడక్ట్ అందరికీ చాలా మంచి హై ఇస్తుందని నా గట్టి నమ్మకం. ఇందాక నా టీజర్ చూస్తున్నప్పుడు నేను 2 ఏళ్ళ పడిన కష్టాన్ని నాకే, అంటే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ కూర్చొని చూస్తుంటే మ్యూజిక్తో ఎక్స్ట్రాడినరీగా లైఫ్ ఇచ్చిన మా వికాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో రకరకాల సీక్వెన్స్లు ఉంటాయి విచ్ విల్ గివ్ మోర్ హై. డెఫినెట్లీ వికాస్, నాకు ఇది చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఆ నెక్స్ట్ చూడబోయే సీక్వెన్స్లు ఇంకా ఎంత హై ఇస్తాయని. వెరీ థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్, తన ఫస్ట్ సినిమా ఇది, అంటే నాది ఫస్టే. సో వీ డన్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిట్ అండ్ స్క్రీన్ ప్లే. డెఫినెట్గా డిఫరెంట్ పక్కన పెడదాంలేండి, ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్, డెఫినెట్లీగా ఇది ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీ విత్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ డిఫరెంట్, సరే మళ్ళీ డిఫరెంట్ వచ్చింది ఎడిట్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ చేతన్, తను చాలా ఈ 2 years కూడా రకరకాల టైంలో, అంటే ఒక మంత్లో షూట్ చేస్తా, ఒక మంత్లో షూట్ చేయను. ఎప్పుడు పిలిచినా సరే ఫస్ట్ ఉన్న వ్యక్తి తనే. థ్యాంక్ యూ. అండ్ కమల్, తను చాలా సినిమాల్లో చాలా బిజీ అయిపోయాడు. తన ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చాలా అందరికీ బాగా పరిచయం. మ్యాడ్లోను భాస్కర్, లక్కీ భాస్కర్, ఇట్లా చాలా సినిమాలు చేశాడు. నా సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అతను ఒక 6-7 సినిమాలు చేశాడు. హోప్ ఈ మూవీ తనకి బెస్ట్ బ్రేక్ ఇస్తుందని నా నమ్మకం. అండ్ సాయి, తన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చేజ్లు కానీ క్రికెట్ ఆడటం కానీ మీ చేజ్ చూస్తే హైదరాబాద్లో ఇన్ని రోడ్లు ఉన్నాయా అన్నట్టుగా చేశాను నేను. అది డెఫినెట్గా మీరు థియేటర్లో చూస్తే అది ఎక్స్పీరియన్స్ అవుతారు. అలాగే క్రికెట్ కూడా నెవర్ బిఫోర్ ఇలా కూడా క్రికెట్ ఆడచ్చా అనే ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గ్యారంటీగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్స్, అంటే హీరోయిన్స్ అంటాం కన్నా మూవీకి స్టోరీకి క్యారెక్టర్స్ అంటాం నేను కరెక్ట్గా అంటాను. అలా ఫస్ట్ నేను అసలు ఈ స్టోరీ చెప్పింది అనన్యకి. తను అన్నట్టే లిప్స్టిక్ లావణ్య అంటే 5 days వద్దు సార్ అని నాతో ఫోన్లో అలాగా సార్ ఇలాగా సార్ అని తర్వాత కథ చెప్తూ నేను 2 years జర్నీలో ఆ షూట్ చేస్తున్నప్పుడు తన చేసిన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ. అండ్ సఫీనా, పల్లవి, ఈ అమ్మాయి ఇప్పుడు లాస్ట్ షాట్ చూశారు కదా గుర్రంది, తనకి ఆ గుర్రం నడపడం ఇన్ని రాదు. 6 months చాలా కష్టపడింది. ఈవెన్ 2-3 సార్లు గుర్రం మీద నుంచి పడితే మా అందరికీ ఒకసారి షాక్ అయ్యా. అంటే ఈ సినిమా ఒక అమ్మాయి ఆ గుర్రం నుంచి పట్టడం అందరూ ఒక్కసారి అయిపోయింది అలా మాకు. కానీ షీ సేఫ్. సో వీ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ షాట్స్ ఆన్ ద హార్స్. థ్యాంక్ యూ సఫీనా. అండ్ మా కెమెరామెన్స్, వాళ్ళది ఫస్ట్ సినిమా ఇది, మల్లు నాయక్ అండ్ సునీల్. అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే షార్ట్ ఒక రోజులో, అంటే మేము తీసే ఎలా ఉంటాయంటే చాలా రోడ్ల పైన ట్రాఫిక్ వస్తూ ఆ టైంలో కూడా నన్ను అర్థం చేసుకుని ఫాస్ట్గా కెమెరా పట్టుకుని ఇక్కడ లైట్ ఉందా లైట్ లేదా కాదు, వాళ్ళ టెక్నిక్ ఏంటంటే నంబర్ ఆఫ్ యూట్యూబ్ సాంగ్స్ చేశారు. ఆ టెక్నిక్ మొత్తాన్ని ఒక సినిమాలో పెడితే ఎలా ఉండిపోతుందో రేపు మీరు స్క్రీన్ మీద డిఫరెంట్గా చూస్తారు. థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పంగానే నా కోసం వచ్చిన అనిల్ గారికి అండ్ సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు నా గురించి ఏమన్నా మాట్లాడితే ఏనండి ప్లీజ్. ఇండైరెక్ట్గా మాట్లాడమను. థ్యాంక్ యూ.
అంటే మాట్లాడరేమో అని ఊరికి హింట్ ఇస్తున్నా. పర్లేదు తర్వాత మాట్లాడదాం. ఆహా, ఎప్పుడన్నా తెలిసినాడే కదా అని. ఓ, సరే. ఆయన వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా తప్పకుండా ఎవరు చూసినా సరే హై వస్తుంది. వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకెవరన్నా ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు